ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుకల నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాజ్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. కెదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను వేసు చిరకాలము నివసింపువాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాత్రా కీర్తన అంట. ఈ యాత్రా కీర్తనలో నేను శ్రమలో ఉన్నాను ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా మొర ఆలకించు ప్రభువా, నాకు ఉత్తరం ఇయ్యి ప్రభువా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ యెహోవా అబద్ధము నాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి విడిపించమని అడుగుతున్నాడు? ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే మోసాలు చేస్తున్నారో, ఎవరైతే ఏంటంట దేవునికి విరోధముగా ప్రవర్తించే వారిగా ఉంటున్నారో, ఎవరైతే దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తూ అవతల వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నారో దాని నుంచి ఎవరిని తొలగించమంటున్నాడు? నన్ను సపరేట్ చేయి ప్రభువా, ఎందుకంటే నేను నీకు మొరపెడుతున్నాను. ఇంకా ఎక్కడున్నాడంటే ఈ మనిషి ఎక్కడున్నాడంట చూడండి. కలహప్రియుని యొద్ద వేసు చిరకాలము నివసించువాడను నేను. ఎక్కడున్నాడంట? కలహప్రియుడంట. అంటే గొడవలు పెట్టే ప్రియుడు దగ్గర ఎవరున్నారంట? ఈ యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? మాట నోట్లోంచి వస్తేనే చాలు ఏం కలుగుతుందంట? యుద్ధం కలుగుతుందంట. చూడండి, నేను కోరినది సమాధానమే కదా, నేను మంచే కదా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. అంటే మాట మాట్లాడేసరికి వాళ్ళు ఎలాగున్నారంటే గొడవలు పెట్టేవారిగా ఉన్నారంట. ఎలా ఉన్నారండి? గొడవలు పెట్టేవారుగా. ఇంకా ఏమంటున్నారు? మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును అంటదంట. ఎలాంటి నాలుక అంటండి? మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేశాడు? నీ జీవితంలో ఏమి చేశాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, నువ్వు నా దగ్గర ఉన్నావు కరెక్టే, మాట్లాడుతుంటే గొడవలు అవుతున్నాయి కరెక్టే, కానీ ఇంకా దేవునికి మొరపెడుతున్నావు, దేవుడు నీకేం చేశాడు అంటుందంట. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? మోసకరమైన వాళ్ళంట. మోసకరమైన వాళ్ళు మనకి మోసాన్ని నేర్పించకపోతే మంచి ఎలా నేర్పిస్తారండి కదా? మోసకరమైన వాళ్ళు మోసాన్ని మాత్రమే నేర్పిస్తారు, మంచిని నేర్పిరు. మంచి వాళ్ళు మనకి మంచిని నేర్పిస్తారు, కానీ మోసకరమైన వాళ్ళు మోసాన్ని నేర్పించేవారిగా ఉంటారు. ఇంకా దేవుని నుంచి నిన్ను దూరము చేసేవారిగా ఉంటారు, దేవుని నుంచి నిన్ను విడిపించేవారుగా ఉంటారు. ఇంత భక్తి ఏంటి దీనికి, ఇంత భక్తి ఏంటి వీడికి, అసలు భక్తి వలన వీడికి ఏమి లాభం అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే నాశనం అయిపోయే వాళ్ళని ఇంకా నాశనం చేయడానికి చూసేవారిగా ఉంటారు. ఏంటండి? నాశనం అయిపోయిన వాళ్ళని ఇంకా నాశనం అయిపోలాగా చూసేవారిగా ఉంటారు. ఒక్కసారి నువ్వు దేవుడికి కావాలి అని నువ్వు అనుకునేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు అంటే ఎవరైతే పాడైపోతున్నారో వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడంట. ఇంకా సాతాను కూడా ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తున్నారో వాళ్ళు నాశనం అయిపోవాలని వాళ్ళ చుట్టూ సాతాను కూడా తిరిగేవాడిగా ఉంటాడంట. అప్పుడు మనం ఎప్పుడైతే నాశనం అయిపోవడానికి రెడీగా ఉంటామో, భక్తిలో కోల్పోయేవారుగా ఉంటామో, భక్తిని విడిచిపెట్టేవారుగా ఉంటామో, విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటామో, ఉన్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సాతాను నిన్ను పట్టుకోవడానికి చూస్తుందంట.
అలాగే నువ్వు శ్రమలలో కుంగిపోయి కృషించిపోయి బాధపడిపోయి నువ్వు ఎప్పుడైతే దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, నీలో నడుస్తాను అని ఎప్పుడైతే నువ్వు మనసులో ప్రభువా అని నువ్వు మనసులో అనుకుంటున్నావో అప్పుడు పరిశుద్ధాత్మలో వచ్చి నిన్ను పట్టుకునేవాడిగా ఉంటాడంట. రెండాటిలో చాయిస్ దేవుడు మనకే ఇస్తున్నాడండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన తర్వాత మన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మలిచేసుకుని ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుని దాన్ని పాడు చేసేసుకుని అప్పుడు దేవుడు నాకు ఏం చేయలేదంటే అది చాలా తప్పండి. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇష్టమైన వాడి దగ్గర ఇష్టమైన దాని దగ్గర ఉంటూ వాళ్ళ మాటలే వింటూ వాళ్ళు నిన్ను నాశనం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ మాటలే వింటూ దేవుడికి మొరపెడుతున్నా కూడా నిన్ను మొరపెట్టినవుకుడుగా చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు నువ్వు దేవుని దూషించేవాడిగా దేవుని దూషించేదానిగా ఉంటున్నావు. వాక్యంతో మాట్లాడుతున్నాడు. అబద్ధమైన నాలుక ఏం చేస్తుందంట, అసలు దేవుడు ఉన్నాడా అంటుందంట. దేవుడు లేకపోతే నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది, తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, నడవడానికి ఎన్నట్లకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, పని చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఏమంటున్నాడంటే నా సెలవు లేకుండా భోజనము చేసి సంతోషముగా ఉండగలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన సెలవు కావాలి. నువ్వు భూమి మీద బ్రతకాలంటే ఆయన సెలవు కావాలి. నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన సెలవు కావాలి. నువ్వు మందులు వేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం వచ్చేది. దేవుడు ఆ మందుల్లో బలాన్ని పంపించాలి. నువ్వు మంచం వేసుకున్నంత మాత్రాన నీకు నిద్ర పట్టదు. దేవుడు నీకు సుఖమైన నిద్ర ఇవ్వాలి. వాక్యంతో మాట్లాడుతున్నాడు ఆయన, నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెడుతున్నావు కరెక్టే, కానీ నువ్వు ఎలా మొరపెట్టాలి? మోసకరమైన వాళ్ళ మాటలు విని కాదు, మోసకరమైన స్నేహాలు చేసి కాదు, మోసకరమైన మనుషులతో తిరుగుతూ కాదు, మోసకరమైన మనుషులతో ఉంటూ కాదు, మోసకరమైన వాళ్ళ మాటలు వింటూ కాదు నువ్వు మొరపెట్టేది. నువ్వు నిజాయితీగా ఉండి మొరపెట్టు. నీ దేవుడు నీకు ఏం చేస్తాడో ప్రతిదీ తలుచుకొని మొరపెట్టు. దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా మొరపెట్టు. మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు. నువ్వు దేవుని తెలియని వారిని నమ్ముకుని నువ్వు కూడా దేవుని తెలియని దానిగా, దేవుని తెలియని వాడిగా నువ్వు ప్రవర్తించినట్లయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన. దేవుడు కొట్టినట్లయితే మనుషుడు లేవడం చాలా కష్టము. మనుషుడు దేవుని దూషించడము చాలా తప్పు. ఎందుకంటే కుండ అడుగుతుందంట, కుమ్మరి వాడిని అడుగుతుందంట, నన్ను నువ్వు ఎందుకు సృష్టించావు అని. అట్లా ఉంది మన ప్రశ్నలు. అబద్ధములు ఆడేవాళ్ళు ఎలా ఏం మాట్లాడుతున్నారంట, దేవుడు నీకేమి చేశాడు? ఏమి చేయాలమ్మా? ఏమి చేయాలి? నీకంటే ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు, అందరూ అనారోగ్యాలు పాలవుతున్నారు, అందరూ హాస్పిటల్ పాలవుతున్నారు, అందరూ యాక్సిడెంట్లు పాలవుతున్నారు, అందరూ ఎంతో దరిద్రమైన స్థితిలో ఉంటున్నారు. కేవలము దేవుని కృప ఉన్న వాళ్ళు మాత్రమే ఏమవుతున్నారు? క్షేమముగా ఉంటున్నారు, ఆరోగ్యముగా ఉంటున్నారు, శక్తితో ఉంటున్నారు, బలముతో ఉంటున్నారు, మరి ముఖ్యముగా సజీవముగా ఉన్నారు. వాక్యము నమ్మినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవారిగా ఉందాం. దేవుని ప్రశ్నించకుండా దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా ఉందాం. అప్పుడు మనకి ఏది కావాలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అది పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ